హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పచ్చి మామిడికాయ, మునక్కాయ, కోడిగుడ్డుతో పులుసు చేస్తున్నాను. ఈ 3 కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టిన ఒక ఎర్రగడ్డ అందులో వేసుకోవాలి. ఎర్రగడ్డ వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఈ విధంగా ఎర్రగడ్డలు వేయించుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని టమోటా కూడా అందులో వేసుకోవాలి. 2 టమోటాలు. ఈ 2 కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకోవాలి. ఈ మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలండి, ప్రతి దాంట్లో పచ్చి మామిడికాయ వేసి చేసేస్తుంటా నేను. పులుసు కూరల్లో, మటన్ అయితే, చేపలైతే ప్రతి దాంట్లో మామిడికాయ అయితే పిచ్చ పిచ్చగా వాడేస్తాను. టమోటాలు అయితే బాగా మగ్గాయి. ఎర్రగడ్డలు, టమోటాలు 2. ఇప్పుడు మునక్కాయ వేసుకుందాం. మునక్కాయ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారం. మాకైతే 2 స్పూన్లు సరిపోయిద్దండి. మీరు ఎక్కువ కావాలంటే ఒక అర టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. చూసి చివర్లో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాం. ఈ విధంగా మొత్తము వేగిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసేస్తే ఒక 2-3 నిమిషాల పాటు ఉప్పు, కారము ఈ మునక్కాయకి బాగా తగిలిద్ది. మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. మూత తీసి చూద్దాం. ఆ నీళ్ళు అనేవి కొంచెం ఇంకిపోయాయండి. ఇప్పుడు ఉప్పు, కారం బాగా తగిలిద్ది మునక్కాయకి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు, కోడిగుడ్లు, మొత్తం వేసుకొని చింతపండు ముందుగా నానబెట్టానండి నేను. చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం పిండుకొని అందులో వేసుకోవాలి. చింతపండు రసం ఎందుకు వేస్తారంటే చివరగా కూరగాయలు అనేవి ఉడకవు పులుపుకి, అందువల్ల చివరగా వేస్తారు. ముందుగా వేస్తే పచ్చిగా ఉంటాయి, ఉడకవు సరిగా.
చిక్కగా వేసుకోండి. చింతపండు అయితే పలుచగా కాకుండా చిక్కదనం వచ్చింది బాగా. మామిడికాయ వేస్తాం కాబట్టి చింతపండు తక్కువ పట్టిద్దండి, పులుపు ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి 1.5 టీ స్పూన్, చిక్కదనం కోసం ఇది. రుచిగా కూడా ఉండిద్ది మంచి సువాసనతో ఈ పొడి వేయడం వల్ల. కొంచెం నీళ్లు వేసుకుందాం ఇప్పుడు. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ప్లేట్ పెట్టేద్దాం. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం చిక్కబడిందో లేదో కూర. కొంచెం పలుచగా ఉందండి, ఇంకో 2 నిమిషాల్లో చిక్కబడిపోయింది. మామిడికాయలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు చూద్దామండి. పులుసు చిక్కదనం వచ్చింది, మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి మునక్కాయ, పచ్చి మామిడికాయ, కోడిగుడ్డు పులుసు. చాలా బాగుండిద్ది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మునక్కాయల సీజన్, పచ్చి మామిడికాయల సీజన్ కాబట్టి 2 వేసుకొని వండితే చాలా బాగుండిద్ది, అద్భుతం. రెడీ అయిపోయిందండి. ఇది సింపుల్ గా పులుసు కూర. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా ఉండిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. నోటిఫికేషన్లు మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మరీ థ్యాంక్స్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.